ప్రసారమవుతున్న నెంబర్ 1 కోడలు సీరియల్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి పక్కనే ఉన్న బెల్ పైన ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే లేటెస్ట్ అప్డేట్స్ని మీరు నోటిఫికేషన్ రూపంలో చూడగలరు. సరేనండి, ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే రాహుల్ సరసు మాట్లాడుకుంటూ ఉంటారు. సరసు కళ్ళలో ఏదో పడినట్లుగా కళ్ళు నలుపుతూ ఉంటుంది. అప్పుడు రాహుల్ సరసు కళ్ళలో నలక తీయటానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. అప్పుడే అక్కడికి వాగ్దేవి ప్రీతి వాళ్ళు వస్తారు. ఇక ప్రీతి వాగ్దేవితో, చూడండి ఆంటీ, తను బ్రాహ్మణి కాదు, సరసునే. మీరు బ్రాహ్మణి అనుకుని నమ్ముతున్నారు. చూడండి వాళ్ళిద్దరూ ఎలా దగ్గరగా ఉంటున్నారు. తను రాహుల్కి చాలా దగ్గరగా ఉంటుంది, చాలా అడ్వాంటేజెస్ తీసుకుంటుంది. మీరు ఇప్పటికైనా నమ్ముతారా ఆంటీ? తను బ్రాహ్మణి కాదు, సరసు అని అంటుంది. అప్పుడు వాగ్దేవి సరస్సు వైపు చూస్తూ ఉంటుంది. ఇక సరస్సు సైగలు చేస్తూ ఉంటుంది. మీరు వెళ్ళిపోండి అని సైగలు చేస్తూ ఉంటుంది. ఇవి తను అడ్వాంటేజెస్ తీసుకోవడం కాదు, మనల్ని రాహుల్ చూడకుండా సేవ్ చేస్తుంది. నీకు అర్థం కావట్లేదు కదా అని వాళ్ళిద్దరూ రూమ్లోంచి బయటకు వెళ్ళిపోతారు. ఇక బ్రాహ్మణి, ఇక నేను వాగ్దేవి గారితో ఒకసారి మాట్లాడాలి అని తన మనసులో అనుకుంటుంది. ఇక రాహుల్, సరస్సు మనిద్దరం బయటకు వెళ్దాం పదా అని అంటాడు. అప్పుడు సరస్సు, బాబు నేను ఫోన్ మర్చిపోయాను, వెళ్ళి తెచ్చుకుంటాను అని రాహుల్తో చెప్తుంది. ఫోన్తో పనేముంది సరస్సు, నేను నీ పక్కనే ఉన్నాను కదా అంటాడు. అప్పుడు సరస్సు, ఫోన్ కూడా ఉండాలి కదా బాబు, ఎప్పుడైనా అవసరం అవుతుంది కదా. సరే అయితే నేను కారు దగ్గర ఉంటాను, నువ్వు తొందరగా రా అని చెప్పి రాహుల్ బయటికి వెళ్తాడు. హోటల్ నుంచి కిందికి వచ్చి స్విమ్మింగ్ పూల్ దగ్గర ఆలోచిస్తూ ఉంటాడు. ఆ స్విమ్మింగ్ పూల్ డిసైడ్ చేస్తుంది నాతో వచ్చింది సరస్సునా లేదా బ్రాహ్మణినా అని అనుకుంటూ ఉంటాడు. ఇక రూమ్లో వాగ్దేవి ప్రీతితో, ప్రీతి మనం ఇక్కడికి వచ్చింది రాహుల్కి అనుమానం రాకుండా, బ్రాహ్మణికి ఏం ప్రాబ్లం రాకుండా చూసుకోవడానికి మాత్రమే, కానీ బ్రాహ్మణి మీద ఇన్స్పెక్షన్ అండ్ ఇన్వెస్టిగేషన్కి కాదు. సో డోంట్ యూజ్ టైమ్ ఆన్ యూజ్లెస్ ఆఫ్ థింగ్స్. అప్పుడు ప్రీతి, సరే ఆంటీ. ఇక బ్రాహ్మణి వాగ్దేవి వాళ్ళ రూమ్ కాలింగ్ బెల్ కొడుతుంది. ఇక వాగ్దేవి కమిన్ అంటుంది. అప్పుడు రూమ్లోకి బ్రాహ్మణి వస్తుంది. వాగ్దేవి బ్రాహ్మణితో, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ ఫర్ సేవింగ్ ఫ్రమ్ రాహుల్ అని అంటుంది. అప్పుడు బ్రాహ్మణి, నేను మిమ్మల్ని సేవ్ చేయడం కాదండి, మీరే నన్ను సేవ్ చేయాలి. అప్పుడు వాగ్దేవి, ఏమైంది బ్రాహ్మణి అంటుంది. అప్పుడు బ్రాహ్మణి, ఒకటా రెండా, చిన్న దగ్గర నుంచి ఒకటే టార్చర్ అండి మీరు. అప్పటి నుంచి నాకు క్షణక్షణం భయంగా ఉంది. మీరేమో డౌట్ వచ్చింది అని చెప్పారు, అప్పటి నుంచి నాకు క్షణక్షణం భయంగా ఉంది. అప్పుడు ప్రీతి, టార్చర్ అంటే ఏం చేస్తున్నాడు రాహుల్ అని అడుగుతుంది. అప్పుడు బ్రాహ్మణి, ఇంకేముంటుంది, భారీగా దగ్గరకు తీసుకుంటున్నాడు. అప్పుడు ప్రీతి, నువ్వు వెళ్తున్నావా అని అంటుంది. అప్పుడు బ్రాహ్మణి, స్నానం చేస్తుంటే వీపు రుద్దమనడం అని అంటే, ప్రీతి నువ్వు రుద్దావా అని అంటుంది. అప్పుడు బ్రాహ్మణి ప్రీతితో, నా గురించి తెలుసుకోవడానికి అంత ఎగ్జైట్ అవుతున్నావు అని అంటే, ఇక వాగ్దేవి, ప్రీతి కెన్ యూ కామ్ డౌన్ ఫర్ 1 సెకండ్ అని అంటుంది. భారీగా నటించమంటున్నారు తప్ప మీ అబ్బాయి ప్రేమను మాత్రం నేను భరించలేకపోతున్నానండి అంటుంది. అప్పుడు వాగ్దేవి ఆలోచిస్తూ ఉంటుంది. ఇక బ్రాహ్మణి, దేనికైనా ఒక లిమిట్ ఉంటుంది కదండి, చేసిన ప్రతిసారి నా కోపం కంట్రోల్ చేసుకోవడం చాలా కష్టంగా ఉంటుందండి. అప్పుడు వాగ్దేవి, వద్దమ్మా వద్దు, నువ్వు కోపడవద్దు, వాడు అసలే కోపంతో ఉన్నాడు, ఇప్పుడు మనం కూడా కేర్ఫుల్గా ఉండాలి, అర్థమైందా అని వాగ్దేవి అంటుంది. నేను వచ్చేసాను కదా, నీకు ఏ ప్రాబ్లం రాకుండా నేను చూసుకుంటాను, ఓకే. ఇక బ్రాహ్మణి ఆలోచిస్తూ ఉంటుంది. రాహుల్ ఎక్కడ ఉన్నాడు అని వాగ్దేవి అడుగుతుంది. ఏం చెప్పి ఇక్కడికి వచ్చావు అని అంటుంది. అప్పుడు బ్రాహ్మణి, ఇద్దరం కలిసి బయటికి వెళ్దామని నన్ను తీసుకుని వెళ్తున్నారు, నాకేమో ఆయనతో ఒంటరిగా వెళ్ళాలంటే చాలా భయంగా ఉంది, అందుకే ఫోన్ మర్చిపోయానని చెప్పి మీతో మాట్లాడడానికి ఇక్కడికి వచ్చాను అని అంటుంది బ్రాహ్మణి. వాగ్దేవి, సరే డౌట్ రాకుండా నువ్వు వెళ్ళమ్మా, నీ వెనకాలే మేము వస్తాం అని అంటుంది. ఇక రాహుల్ బ్రాహ్మణికి ఫోన్ చేస్తూ ఉంటాడు. వాగ్దేవికి ఫోన్ చూపించి, ఇదిగో చూడండి, వచ్చి నేను 1 నిమిషం కూడా కాలేదు, అప్పుడే కాల్ చేస్తున్నాడు. ఇక రాహుల్ ఫోను బ్రాహ్మణి రిసీవ్ చేసి, రాహుల్ బాబు అంటే, రాహుల్ ఎక్కడున్నావు సరస్సు అని అంటే, వస్తున్నాను రాహుల్ బాబు అంటుంది. అప్పుడు రాహుల్, మనం బయటికి వెళ్ళడం లేదు, కింద స్విమ్మింగ్ పూల్ ఉంది, అక్కడికి రా అని అంటాడు. ఏంటి స్విమ్మింగ్ పూల్ దగ్గరకా అని అంటుంది. ఇక వాగ్దేవి రూమ్ కిటికీలోంచి స్విమ్మింగ్ పూల్ చేసి చూస్తుంది. అక్కడ రాహుల్ కనపడతాడు. ఇక బ్రాహ్మణి, సరే బాబు వస్తాను అని వాగ్దేవితో, సరేనండి నేను వెళ్తాను, లేకపోతే మీ అబ్బాయి ఇక్కడికి నన్ను వెతుక్కుంటూ వచ్చేస్తారు అని బయలుదేరుతుంది.
ఇక వాగ్దేవి నీ దగ్గర బ్లూటూత్ ఉంది కదా అని అంటుంది. అప్పుడు బ్రాహ్మణి ఉందండి, సరేనమ్మా జాగ్రత్తగా వెళ్ళు, నీకు మేమున్నాం అని అంటుంది. తర్వాత వాగ్దేవి ప్రీతితో సడన్గా రాహుల్ ప్లాన్ ఎందుకు మార్చాడు, స్విమ్మింగ్ పూల్ చూసి ఎందుకు ఆగిపోయాడు అని వాగ్దేవి ప్రీతి ఆలోచిస్తూ ఉంటారు. ఇక వాగ్దేవికి డౌట్ వచ్చి బ్రాహ్మణికి ఫోన్ చేస్తుంది. బ్రాహ్మణి స్విమ్మింగ్ పూల్ దగ్గరికి వెళ్తూ బ్లూటూత్లో ఏంటండి అంటుంది. నీకు స్విమ్మింగ్ వచ్చా అంటే నాకు రాదు అంటుంది. అయితే నువ్వు వెనక్కి వచ్చే స్విమ్మింగ్ వచ్చు, నీకు రాదు, అది ట్రై చేయడానికే వాడు నిన్ను అక్కడికి పిలిపించాడు, వెనక్కి వచ్చేసాయి అంటుంది. ఈలోపుగా రాహుల్ సరస్సుని చూసేస్తాడు. ఇక చేసేదేమీ లేక ఏంటి బాబు ఇక్కడికి రమ్మన్నారు అంటుంది. ఇక రాహుల్ స్విమ్మింగ్ పూల్ దగ్గర నా మనసు ప్రశాంతంగా ఉంటుందని పిలిచాను సరస్సు అని సరస్సు పైన చేతులు వేసుకుంటూ వెళ్తూ సరస్సుని స్విమ్మింగ్ పూల్లో తోసేస్తాడు. ఇక సరస్సు రాహుల్ చేయి పట్టుకొని జాగ్రత్తగా పట్టుకోండి బాబు నేను పడిపోతాను అంటూ కంగారు పడుతుంది. ఇక రాహుల్ సరస్సు చేయి వదిలేస్తాడు. సరస్సు స్విమ్మింగ్ పూల్లో పడిపోతుంది. సరస్సు ఊపిరాడక నీళ్ళల్లో కొట్టుకుంటూ ఉంటుంది. అదంతా వాగ్దేవి వాళ్ళు గమనిస్తూ టెన్షన్ పడుతూ ఉంటారు. రాహుల్ బాబు అని నీళ్ళల్లో కేకలు వేస్తూ ఉంటుంది సరస్సు. ఇక రాహుల్ అలాగే చూస్తూ ఉంటాడు. రాహుల్ తన మనసులో సారీ సరస్సు, నువ్వని ప్రూవ్ చేయాలని నేను ఇలా చేస్తున్నాను, నిన్ను బాధ పెట్టాలని కాదు, స్విమ్ చేసుకుంటూ బయటికి రా సరస్సు, ఐఎమ్ సారీ అని మనసులో అనుకుంటాడు. ఇక పక్కగా వెళ్తున్న వాళ్ళు తను మునిగిపోతుంది అని రాహుల్తో అంటే తను యాక్టింగ్ చేస్తుంది, తను మునిగిపోవడం లేదు, నా భార్య అని అంటారు. వీడెవడో పిచ్చివాళ్ళలాగా ఉన్నాడని వాళ్ళు అనుకుంటూ వెళ్ళిపోతారు. వరద గోదావరిలోనే ఈత కొట్టింది, ఈ స్విమ్మింగ్ పూల్ ఎంత అని అనుకుంటాడు రాహుల్. దేవి పైనుండి స్విమ్మింగ్ బెలూన్ని స్విమ్మింగ్ పూల్లోకి వేస్తుంది. ఇక సరస్సు దాన్ని పట్టుకొని ఊపిరి పీల్చుకుంటుంది. ఇక అలా ఈదుకుంటూ పైకి వచ్చేస్తుంది. జగన్నాథం బ్రాహ్మణి వాళ్ళ అమ్మ సావిత్రిని తీసుకొని హోటల్కి వస్తాడు. మీ అమ్మాయి ఇక్కడే ఉంది అని చెప్పడానికి తీసుకువస్తాడు. ఇక అలా స్విమ్మింగ్ పూల్ దగ్గరికి వస్తారు. సరస్సు స్విమ్మింగ్ పూల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత రాహుల్ బాబు బట్టలన్నీ తడిసిపోయాయి, రూమ్లోకి వెళ్ళి చేంజ్ చేసుకుంటాను అని చెప్పి బయలుదేరుతుంది. ఇక బ్రాహ్మణి వాళ్ళ అమ్మ సావిత్రి స్విమ్మింగ్ పూల్ దగ్గరికి వచ్చేసరికి అక్కడ సరస్సు ఉండదు. హోటల్ అంతా వెతుకుతూ ఉంటారు. ఇంకా రూమ్లోకి వచ్చిన తర్వాత రాహుల్ సరస్సు బట్టలు బ్యాగ్లో తీసిస్తాడు. ఇక ఆ బట్టలు తీసుకుని డ్రెస్సింగ్ చేసుకోవడానికి వెళ్ళబోతుంటే రాహుల్ ఆగు ఎక్కడికి అంటాడు. నేనేమన్నా పరాయివాడినా, నీ భర్తనే కదా, ఇక్కడే మార్చుకో అంటాడు. ఇక బ్రాహ్మణి టెన్షన్ పడుతూ ఉంటుంది. అంటే అవును నా కళ్ళ ముందే అంటాడు. ఇక బ్రాహ్మణి తన మనసులో స్విమ్మింగ్ పూల్ దగ్గర ఎస్కేప్ అయ్యాను అనుకున్నాను, చీర దగ్గర దొరికిపోయేలా ఉన్నాను, ఏం చేయాలి, కాదు అంటే ఇతనికి నా మీద అనుమానం డబుల్ అవుతుంది అని చీరలు మార్చుకోవాలంటే ఇతని ముందు ఎలా మార్చుకుంటాను అని ఆలోచిస్తూ ఉంటుంది. అని అయ్యో రాహుల్ బాబు నేను ఫోను కింద మర్చిపోయాను, వెళ్ళి తీసుకురారా అంటుంది. సరే నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి తీసుకొస్తాను అని అంటాడు. ఇక బ్రాహ్మణి వాళ్ళమ్మ సావిత్రి హోటల్లో అక్కడ కూర్చుని ఉంటుంది. ఇక జగన్నాథం నేను నీ కూతురు గురించి చెప్పడం కాదు, నాకు 2 ఆడపిల్లలు ఉన్నారు, నీ కూతురు ఇదంతా నాటకం ఆడుతుంది, అది చూపించడానికే తీసుకొచ్చాను అంటాడు. కానీ సావిత్రమ్మ నమ్మదు. ఈలోపుగా అటువైపుగా ఫోన్ వెతుక్కుంటూ రాహుల్ వస్తాడు. ఆ ఫోన్ను తీసుకొని వెళ్ళబోతుంటే సావిత్రమ్మకి జగన్నాథం రాహుల్ని చూసేస్తాడు. ఇక సావిత్రమ్మకి అదిగో రాహుల్ అని చూపిస్తాడు. ఇక సావిత్రమ్మ రాహుల్ని చూసి షాక్ తింటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, నెక్స్ట్ రాబోయే ఎపిసోడ్లో జరగబోయేది ఇదే. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి పక్కనే ఉన్న బెల్ పైన ఆల్ అని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.